హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శైలజ. నేను కన్సల్టెంట్ హోమియోపతి ఫిజిషియన్ని. ఈరోజు ఈ వీడియోలో మౌత్ అల్సర్స్ అంటే నోటిపోత, సో దానికి గల కాజెస్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఏంటి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ నోటిపోత అనేది చాలా కామన్ ప్రాబ్లం. చాలామంది ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. చాలా కామన్గా వస్తూ ఉంటుంది ఈ మౌత్ అల్సర్స్ అనేది. సో ఈ మౌత్ అల్సర్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే, నోటిలో వచ్చే పుండ్లను చిన్న చిన్న పుండ్లులా వస్తూ ఉంటాయి. సో వాటిని నోటిపోత అంటారు. సో ఈ నోటిపోత నోటి లోపల, బొగ్గల్లోన, పెదవుల పైన, నాలుక పైన వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ అంటే ఎప్పుడు ఎక్కువ అవుతుంది అంటే, మనం ఏదైనా కారం కానీ, స్పైసీ ఫుడ్స్ కానీ, మసాలా ఫుడ్ అలాంటివి ఏవైనా మనం తీసుకుంటే ఇది చాలా బాధ ఎక్కువగా ఉంటుంది, మంట ఎక్కువగా ఉండి ఆ ఫుడ్ అనేది వీళ్ళు తీసుకోలేరు. అసలు ఫుడ్ తీసుకుంటేనే వాళ్ళకి బాగా ఎక్కువగా మంట అనిపిస్తూ ఉంటుంది. సో దీనికి మెయిన్ కాజెస్ ఏంటి అంటే, ఫస్ట్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వలన ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోయినా, అలాగే స్ట్రెస్ వలన, కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళలో, తర్వాత దంతాలు అనేవి కొంతమందికి ఈ ముందుకు ఉండడం, కొంతమందికి వెనక్కి ఉండడం, అలా కొంచెం వంక టింకరగా ఉండే వాళ్ళకు కూడాను ఈ మౌత్ అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం ఏదైనా తినేటప్పుడు ఏదైనా నమిలేటప్పుడు మన పళ్ళతో ఒక్కొక్కసారి బొగ్గల్లో ఉన్న స్కిన్ కొరికేసుకుంటాం, నాలుకని కొరికేసుకున్నాం అనుకోండి. అలాంటి కండిషన్స్లో కూడా ఈ మౌత్ అల్సర్స్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఐరన్ డెఫిషియన్సీ, ఫోలిక్ యాసిడ్, జింక్, విటమిన్ బి అండ్ విటమిన్ సి డెఫిషియన్సీ వలన కూడా మౌత్ అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత హెర్పిస్ సింప్లెక్స్ ఇన్ఫెక్షన్ వలన కూడా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నోటిలో కొన్ని బ్యాక్టీరియాల అలర్జీ వలన కూడా ఈ మౌత్ అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నోటిని మనం శుభ్రంగా ఉంచుకోపోవడం వలన, అలాగే కొంతమంది ఓవర్గా బ్రష్ చేసేస్తుంటారు. సో అలా బ్రష్ చేసేసేటప్పుడు కూడాను ఈ అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే స్మోకింగ్ చేసే వాళ్ళలో, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొన్ని మెడికేషన్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఆ మెడిసిన్స్ అనేవి పడకపోయినా సరే ఈ అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే నోటి క్యాన్సర్, ఆర్థరైటిస్, తర్వాత కంటిలో అల్సర్స్ ఉండే వాళ్ళకు కూడా ఈ మౌత్ అల్సర్స్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి మెయిన్ సిమ్టమ్స్ ఏంటి అంటే, మనం ఏదైనా ఫుడ్, ఇప్పుడు స్పైసీ ఫుడ్స్ కానీ, మసాలాలు అండ్ కారం ఎక్కువగా తీసుకుంటే పెయిన్ అనేది ఎక్కువగా విపరీతంగా వస్తూ ఉంటుంది. ఏ ఫుడ్ తీసుకున్నా సరే వాళ్ళకి బాధగా ఉంటుంది. తర్వాత ఈ అల్సర్ చుట్టూ విపరీతమైన మంట ఎక్కువగా ఉంటుంది. తర్వాత నోటిలో ఎక్కువగా ఈ అల్సర్స్ వల్ల సెలైవా అనేది ఎక్కువగా ఊరుతూ ఉంటుంది. అలాగే నోటి లోపల క్రాక్స్ అంటే పగుళ్ళలా వచ్చేయడం కూడా ఉంటుంది. ఏదైనా అంటే ఏది తినలేరు, మాట్లాడలేరు. ఒకవేళ తిన్నా మాట్లాడినా సరే వాళ్ళకి విపరీతమైన పెయిన్ ఉండి స్వెల్లింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, వీళ్ళు ఫస్ట్ నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు మౌత్ వాష్ అలాంటివి యూస్ చేసి మౌత్ని క్లీన్గా ఉంచుకోవాలి, హైజీన్గా ఉంచాలి. అలాగే ఒకవేళ విటమిన్ డెఫిషియన్సీస్ కానీ, సి విటమిన్ డెఫిషియన్సీ, ఫోలిక్ యాసిడ్ అలాంటి డెఫిషియన్సీస్ ఉంటే వాటికి ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవాలి, ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఉప్పు, కారాలు, మసాలాలు ఉన్న ఫుడ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. కాఫీని అవాయిడ్ చేయాలి, పొల్లటి పదార్థాలని అవాయిడ్ చేయాలి. స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా వాటిని అవాయిడ్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. అలాగే వేడి పదార్థాలు, హాట్ ఉండే పదార్థాలు, తర్వాత స్పైసీ ఫుడ్, కాఫీ లాంటివి మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే మనకి మౌత్ అల్సర్స్ అనేవి వచ్చే ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది. దీనికి హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఫస్ట్ మెడిసిన్ మెర్క్సాల్ 30 2 drops 2 times a day వేసుకోవాలి. మెర్క్సాల్ 30 2 drops 2 times a day. సో ఇది ఎప్పుడు ఎక్కువగా వేసుకుంటారంటే, నోటిలో బ్యాడ్ స్మెల్ అంటే మాట్లాడుతూనే బ్యాడ్ స్మెల్ వచ్చి, తర్వాత సలైవా అనేది ఎక్కువగా ఊరుతూ ఉంటుంది. ఉమ్ము ఎక్కువగా ఊరి మంట, నొప్పి ఉంటే ఇది చాలా బెస్ట్ మెడిసిన్. సో ఇది ఏ రకమైన నోటిపోతకైనా ఈ మెర్క్సాల్ 30 2 drops 2 times a day వేసుకుంటే
చాలా బాగా పనిచేస్తుంది, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మెర్క్సాల్ 30 2 డ్రాప్స్ 2 టైమ్స్ ఎడే వేసుకోవాలి. నెక్స్ట్ మెడిసిన్ బొరాక్స్ 30. ఈ బొరాక్స్ 30 మెడిసిన్ కూడా 2 డ్రాప్స్ 2 టైమ్స్ ఎడే వేసుకోవాలి. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే, ఇది పాలు తాగే పిల్లల్లో వాళ్ళకి నోరంతా పొడిబారిపోయి వాళ్ళు బొబ్బలెక్కిపోయి ఉంటుంది నోరంతాను. సో వాళ్ళు పాలు తీసుకోవాలంటేనే భయపడుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మంట విపరీతంగా ఉండి వాళ్ళు పాలు తాగేటప్పుడు విపరీతంగా ఏడుస్తూ ఉంటారు. సో అలాంటి కండిషన్స్లో బొరాక్స్ 30 2 డ్రాప్స్ 2 టైమ్స్ ఎడే వేసుకుంటే చాలా బెటర్గా పనిచేస్తుంది. నెక్స్ట్ మెడిసిన్ నైట్రిక్ యాసిడ్ 30. ఈ నైట్రిక్ యాసిడ్ 30 కూడా 2 డ్రాప్స్ 2 టైమ్స్ ఎడే వేసుకోవాలి. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే, నోటి మూలల్లో అంటే ఈ మూలల్లో ఏమైనా క్రాక్స్ ఉండి పుండ్లు ఉండి అవి ఎలా ఉంటాయంటే సూది గుచ్చినట్లు ఉంటుంది, విపరీతమైన మంట ఉంటుంది, వాటర్ అలాగా కారుతూ ఉంటుంది, ఊరిపోతూ ఉండి బయటికి కారుతూ ఉంటుంది. సో క్రాక్స్ ఉండి పుండ్లు అదే సూదితో గుచ్చినట్లు ఉన్నట్లయితే ఈ నైట్రిక్ యాసిడ్ 30 మెడిసిన్ చాలా బెస్ట్ మెడిసిన్. 2 డ్రాప్స్ 2 టైమ్స్ ఎడే వేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ మెడిసిన్ ఎగ్నీషియా మదర్ టింక్చర్. ఈ ఎగ్నీషియా మదర్ టింక్చర్ని 15 డ్రాప్స్ 1/2 కప్ వాటర్లో మిక్స్ చేసి మార్నింగ్ నైట్ 2 పూట్ల తీసుకోవడం వల్ల కూడా ఈ మౌత్ అల్సర్స్ అనేవి తగ్గే ఛాన్స్ అనేది చాలా బాగా పనిచేస్తాయి, తగ్గే ఛాన్స్ చాలా ఉంటుంది. సో ఈ మెడిసిన్స్ యూజ్ చేయండి, జాగ్రత్తలు పాటించండి మౌత్ అల్సర్స్కి. ఈ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల కూడా మీకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం.